సో గైస్ ఇది 30 రూపీస్కి ఇచ్చే క్వాంటిటీ. సో కడుపు నిండా తినొచ్చు అనమాట, చాలా తక్కువ ప్రైస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే చిత్తూరులో చాలా తక్కువ ప్రైస్కి గోబీ రైస్, ఎగ్ రైస్ దొరికే స్పాట్ దగ్గర అయితే ఉన్నాము. సో కరెక్ట్గా మనకు 30 రూపీస్కే గోబీ రైస్ ఇస్తున్నారు. ఎగ్ రైస్ అయితే 40 రూపీస్ అనమాట. ఎగ్ గోబీ రైస్ అయితే 50 రూపీసే. చాలా తక్కువ కాస్ట్లో చాలా సంవత్సరాలుగా అయితే వ్యాపారం చేస్తున్నారు. సో ఒక తాత అయితే రన్ చేస్తూ ఉంటారు అనమాట. రీసెంట్గా 25 రూపీసే ఉండేది. రీసెంట్గా గ్యాస్ క్రైసిస్ వల్ల 5 రూపీస్ పెంచారు కదా ప్రతి ఐటమ్ పైన. సో కరెక్ట్గా మనకు లొకేషన్ వచ్చేసి సో చిత్తూరులో సావిత్రమ్మ గవర్నమెంట్ కాలేజ్ ఆపోజిట్లో అయితే ఉంటుంది. సో లోపలికి వెళ్ళి ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాము. స్నాక్స్ ఐటమ్ కూడా దొరుకుతాయంటే ఈవినింగ్ అయితే. సో లాస్ట్ వరకు చూసేయండి, వీడియో స్టార్టింగ్ నుండి లైక్ చేసేయండి. ఇది వచ్చేసి రవ్వ పూరి అనమాట. తాత దగ్గర స్పెషల్ ఐటమ్ అంట. వచ్చిన వాళ్ళకి మ్యాక్సిమం ఆప్యాయంగా పలకరించి ఇస్తున్నారు. క్రిస్పీగా చాలా బాగుంది. వచ్చిన వాళ్ళందరూ టేస్ట్ చేయడం ఇస్తున్నారు. మనతో పాటు ఓనర్ గారు, ఆ తాత బండి స్టార్ట్ చేసింది ఆ తాత అనమాట. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాము. హాయ్ తాత, మీ పేరు తాత? లక్ష్మణ్. ఓకే తాత, ఎందుకు తక్కువ కాస్ట్లో మనకు అన్నీ అందిస్తున్నారు? చాలా మంది నాకు చెప్పారనమాట, ఇక్కడ తక్కువ కాస్ట్లోనే ఎగ్ రైస్ కానీ గోబీ రైస్ కానీ స్నాక్స్ కానీ దొరుకుతాయని చెప్పారు. ఏం మెయిన్ రీజన్ ఏంటి అంత తక్కువ కాస్ట్లో ఇవ్వడానికి? మా హాస్టల్ కాలేజీ పిల్లలు ఉన్నారు. వాళ్ళు 70 రూపాయలు అంటే 3 తింటారు, 4 తింటారు. అదే 30 రూపీస్ అంటే ఫ్రీగా తింటా ఉన్నారు అందరూ ఒక్కొక్క రైస్. దానివల్ల 30 రూపీస్. ఓకే, 70 రూపీస్కి 3-4 షేర్ చేసుకుంటున్నారు. అదే 30 రూపీస్ పెడితే ప్రతి ఒక్కరు ఒక్కొక్క ప్లేట్ తింటున్నారు, ఫ్రీగా హ్యాపీగా తింటున్నారు. సో అందుకని తక్కువ కాస్ట్ పెట్టారు. అంటే కాలేజ్ పిల్లకాయలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే తగ్గించారా? తగ్గించారు. ఓకే, గత ఎంత కాలంగా ఉంది మనకి షాప్ ఇక్కడ? 5 ఇయర్స్ అయిపోయింది. 5 ఇయర్స్గా ఉంది. సో మనం స్టార్ట్ చేసిన మొదటి నాలుగులో కాస్ట్ ఎంత ఉండేది? 25 రూపీస్ ఉంది. ఇప్పుడు సిలిండర్ వల్ల 5 రూపీస్ పెంచాం. 3000 బ్లాక్లో. ఓకే, సిలిండర్ ఇష్యూ వల్ల జస్ట్ 5 రూపీస్ అయితే పెంచారు. అది కూడా రీజనబుల్. సో మన దగ్గర రైస్ ఐటమ్స్ చూసుకున్నట్టయితే ఏమేమి ఉంటాయి? గోబీ రైస్, ఎగ్ రైస్, ఎగ్ గోబీ రైస్. ఓకే, గోబీ రైస్ ఎంత? 30, 40, 50. ఓకే, గోబీ రైస్ 30, ఎగ్ గోబీ రైస్ వచ్చి ఇది ఎగ్ గోబీ వచ్చేసి 50, ఎగ్ రైస్ వచ్చేసి 40 రూపాయలు. సో చాలా రీజనబుల్. దాంతోపాటు స్నాక్స్ కూడా ఈవినింగ్ టైం ఉంటాయండి. స్నాక్స్ ఏమేమి ఉన్నాయి? మ్యాగీ ఉంది 20, మ్యాగీ 20, ఎగ్ మ్యాగీ 30, లిప్పి చాటు 50, ఎగ్ చాటు 40, మసాలా పూరి, పానీపూరి, వేల్పూరి ఇవన్నీ 25, పార్సల్ 30 రూపీస్. ఓకే, సో స్నాక్స్ ఐటమ్ చూసుకున్నా కూడా చాలా రీజనబుల్ ఉంది. మెయిన్ మన దగ్గర రైస్ ఐటమ్ మధ్యాహ్నం నుంచి ఉంటుంది కదా, 11 నుండి నైట్ 10 దాకా. 11 నుంచి నాన్ స్టాప్గా నైట్ 10 వరకు ఉంటుంది. స్నాక్స్ అయితే ఓన్లీ ఈవినింగ్ 3 నుంచి 10 దాకా. 3 నుంచి 10 దాకా. ఓకే, గత 5 సంవత్సరాలుగా ఇలా తక్కువ కాస్ట్లోనే కాలేజ్ పిల్లగాళ్ళకి ఉపయోగపడాలని చెప్పి రన్ చేస్తున్నారు. మీరే కష్టపడుతూ ఉంటారా? నేను మా ఆవిడ 6 గంటలకు వెళ్ళిపోతుంది. తర్వాత నేను ఒకటే చూస్తాను. ఓకే, సో మీ ఇద్దరే కష్టపడి చేస్తూ ఉంటారు. సో గత దగ్గర మనకు 5 ఏళ్ళుగా ఇదే స్పాట్. ఓకే, కరెక్ట్గా మన షాపు లొకేషన్ ఎక్కడ ఉంది? సావిత్రమ్మ కాలేజ్ ఆపోజిట్. ఓకే, చిత్తూరులో సావిత్రమ్మ కాలేజ్ ఆపోజిట్లో ఉంది. టైమింగ్స్ వచ్చేసి 11 నుంచి నైట్ 11 వరకు. ఓకే, స్నాక్స్ మాత్రం ఈవినింగ్ టైం ఉంటాయి 3 నుంచి 11. ఓకే, తర్వాత రెగ్యులర్గా ఉంటుంది. ఎప్పుడైనా హాలిడే ఉంది? సండే ఒక రోజు ఉండదు. సండే ఒక రోజు ఉండదు, మిగతా అన్ని రోజులు ఉంటుంది. ఓకే ఓకే తాత, థ్యాంక్ యూ. విన్నారు కదా గైస్, తక్కువ ప్రైజుల్లో ఎందుకు పెడుతున్నారంటే కాలేజీ చుట్టుపక్కల కాలేజీ పిల్లకాయలు ఎక్కువ మంది ఉంటున్నారు. 70-80 పెడితే తినలేకపోతున్నారు అన్న పాయింట్లో చాలా తక్కువ ప్రైజ్లో చాలా తక్కువ లాభాలు పెట్టుకొని చాలా సంవత్సరాలుగా అయితే రన్ చేస్తున్నారు. రీసెంట్గా 5 రూపీస్ అయితే పెంచారనమాట. నాకు తెలిసి 5 రూపీస్ పెంచినా కూడా చాలా రీజనబుల్. 30 రూపీస్కే రైస్ ఇస్తున్నారంటే అది కూడా కడుపు నిండా. చాలా హ్యాట్సప్ చెప్పాలి తాతకైతే. సో మీరు వీడియో అయితే ఒక్క లైక్ చేయండి, చాలా మందికి సజెస్ట్ అవుతుంది, తాతకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇలాంటి వాళ్ళు కదా మనం సపోర్ట్ చేయాలని అనిపిస్తుంది. సో ఇక్కడైతే చిన్న ప్లేస్, ఐటమ్స్ కూడా చాలా ఉంటాయి. ఒకసారి మీరు కూడా వీలైతే తప్పకుండా ట్రై చేయండి. చిత్తూరు ప్రజలకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకైతే ఈ వీడియోని కూడా షేర్ చేసేయండి. ఇంకా రెగ్యులర్గా ఈ తాత దగ్గర వచ్చే కస్టమర్ మాటల్లో 3 దగ్గర అయితే తెలుసుకుందాం. వీడియో అయితే లాస్ట్ వరకు చూసేయండి. మీ పేరు అన్న? నా పేరు జగ్జీ. ఓకేనా, ఎంతకాలంగా వస్తున్నారు? మీకు ఇక్కడ టేస్ట్ ఎట్లా అనిపించింది? మామూలుగా దగ్గర నుంచి ఒక 3 ఇయర్స్ నుంచి మామూలు వస్తున్నా. తర్వాత ఇంతకు ముందు సరస్వతి కాలేజ్ పక్కన పెడుతుండే షాపు, ప్రజెంట్ దాని ఆపోజిట్గా పెడుతున్నారు. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ స్కూల్ కాలేజెస్ పిల్లకాయలు ఉంటారు కదా, వాళ్ళకి చాలా తక్కువ కాస్ట్లో చాలా బెటర్ ఆప్షన్తో
పిల్లకాయలకి చాలా అడ్వాంటేజెస్ ఉంటుందండి. ఓకే, అంటే పిల్లకాయలు ఇక్కడ కాలేజ్ సర్కిల్ 2-3 కాలేజీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరికీ అందుబాటులో మంచి తక్కువ ధరలో ఇస్తారు అని మీరు చెప్పడం బడ్జెట్లో. అవునండి, చాలా తక్కువ ధరలో పిల్లకాయలకి అందరికి అందుబాటులో ఉంటుంది. ఇంకా చాలా విలేజెస్ నుంచి వస్తుంటారు పిల్లకాయలు, వాళ్ళకి చాలా అడ్వాంటేజ్. ఓకే ఓకే, మీకు టేస్ట్ ఎట్లా అనిపిస్తూ ఫ్రైడ్ రైస్ ఐటమ్స్, నేను లాస్ట్ 2 years బ్యాక్ ఎలా సేమ్ అదే పద్ధతిగా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఓకే, తక్కువ కాస్ట్లో మంచి టేస్ట్లో అదే టేస్ట్ మెయింటైన్ చేస్తున్నారు. అవునండి, కాబట్టి మీరు రెగ్యులర్గా వస్తూ ఉంటారు. రెగ్యులర్గా వస్తాను. ఓకే ఓకేనా, థ్యాంక్ యూ. ఓకే, హాయ్ అన్న, మీ పేరన్నా? నా పేరు షబీర్ బాషా అండి. ఓకే, మీకు ఇక్కడ టేస్ట్ ఎట్లా అనిపిస్తుంది, కాస్ట్లు కూడా? ఇక్కడ టేస్ట్ బాగుంటుంది అన్న దగ్గర. గత 3-4 సంవత్సరాలుగా తింటున్నాం మేము. రెగ్యులర్గా వస్తాం ఈవినింగ్ టైమ్స్లో. కాకపోతే క్వాంటిటీ కానీ టేస్ట్ కానీ బాగుంటుంది అన్న దగ్గర. రేటు కూడా రీజనబుల్గా ఉంటుంది. మీరు ఈవినింగ్ టైం స్నాక్స్ కోసం ఎక్కువగా వస్తూ ఉంటారు? ప్రతిరోజు వస్తాం, ఒక రోజు మార్చి రోజు. ఒక రోజు రాకపోయినా కూడా అన్న అడుగుతాడు అనమాట మాకు, ఏం సార్ నిన్న రాలేదని. అన్న దగ్గర బాగా టేస్ట్ బాగుంటుందండి. ఓకే ఓకే, మీ పేరన్నా? విఘ్నేష్. ఓకేనా, మీకు టేస్ట్ ఇక్కడ ఎట్లా అనిపిస్తుంది, ఎంత కాలంగా వస్తున్నారు? నేను దాదాపు ఒక 1 year గా ఆయన పెట్టినారు ఇక్కడ. బేల్పూరి స్పెషల్. 1 year గానే చాలా మంది వస్తున్నాను. బేల్పూరి 1 year గా వచ్చి మేము మిగిలిన ఐటమ్స్ కూడా ఉన్నాయి, ఎగ్ చాట్ అవన్నీ. కానీ అన్నిట్లో బేల్పూరి చాలా బాగుంటుంది ఇక్కడ. ఓకే, మీ డిఫరెంట్గా వచ్చి మొత్తం కొత్తగా ట్రై చేయడం వల్ల మేము రెగ్యులర్గా ఇక్కడనే వచ్చి తీసుకుంటాను. ఓకే, సో మీరు ఇప్పుడు 1 year గా ఫుల్లీ సాటిస్ఫైడ్? ఫుల్లీ సాటిస్ఫైడ్. మీకు ఫేవరెట్ ఐటమ్ ఏదైనా? ఈపీ చాట్ బాగుంటుంది. ఈపీ చాట్ తీసుకోవచ్చు ఇక్కడ. ఓకే ఓకే, సో అంటే కాస్ట్ పరంగా చూసుకున్నట్టయితే మీకు ఎట్లా అనిపిస్తుంది? సమోసా బడ్జెట్ ఫ్రెండ్లీ. మనకు ఏంటి ఒక 4-5 మెంబర్స్ ఉన్నారంటే పార్సల్ తీసుకోకపోతే రసం ఫ్రీగా ఇస్తారు. సో మోస్ట్లీ టేస్ట్ వైస్ బాగుంటుంది. లేదు బడ్జెట్ సాటిస్ఫాక్షన్ అయితే మళ్ళీ పరంగా చూస్తే బడ్జెట్ అండ్ టేస్ట్ బాగుంటుంది కాబట్టి మీరు వస్తూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ. ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు గోబీ రైస్ మేకింగ్ అయితే చూసేయండి. 30 రూపాయల్లో కడుపు నిండా కాలేజ్ పిల్లకాయలకు కానీ. సో సో గైస్, ఇప్పుడైతే గోబీ రైస్ మేకింగ్ చూసేయండి. 30 రూపాయలకే కడుపు నిండా పెట్టాలనేది ఆ తాత ఉద్దేశము. సో కాలేజ్ పిల్లకాయలు కడుపు నిండా వచ్చి తినేసిపోతారనమాట. సో ఇన్ని రోజులు అన్ని 5 రూపీస్ ఇప్పుడు పెంచారనమాట గ్యాస్ క్రైసిస్ వల్ల. అంతకుముందు 25 ఉండేదంట. సో 25 రూపీస్ అని చెప్పేసి ఏదో క్వాంటిటీ ఏదో ఇవ్వట్లేదు. సో ఒకరికైతే కడుపు నిండా తినొచ్చు అనమాట, ఆ విధంగా ఇస్తున్నారు. వచ్చేసి ఎగ్ చాట్ అనమాట. చాట్లో టాప్ మోస్ట్ సెల్లింగ్ ఐటమ్ అనమాట. ఇది వచ్చేసి చాలామంది ఇదే తీసుకుంటున్నారు. సో ఇది ఒక యూనిక్ ఐటమ్ అని చెప్తున్నారు తాత. చిత్తూరులో ఇలాంటి టేస్ట్ ఎక్కడ దొరుకుతుందని చెప్పారు. దీన్నే మనం కూడా ట్రై చేసేద్దాము. ఇక్కడ చాట్ ఐటమ్స్లో మనకు ఎగ్ మసాలా అయితే చాలా బాగా మూవ్ అవుతుంది. నేను కూడా అదే తీసుకున్నాను. చాలా బాగుంది.
పైన పూరి చెల్లించారనమాట. క్రిస్పీగా ఎగ్గుతో కలిసిన మిశ్రమంతో కలిపి తింటా అంటే చాలా బాగుంది. మసాలా కూడా కొంచెం ఇచ్చారు. సో మొత్తం కలుపుకొని తింటా అంటే చాలా బాగుంది. ఇక్కడ తినే వాళ్ళకైతే ఆల్మోస్ట్ అర్థమైపోతుంది ఇక్కడ టేస్ట్లు ఎట్లుంటాయో. చాలా బడ్జెట్ అనమాట. 30 రూపీస్కి ఇక్కడ ఎగ్ రైస్ వస్తుంది, గోబీ రైస్ వస్తుంది. 30 రూపీస్కి గోబీ రైస్ వస్తుంది, 40 రూపీస్కి మనకి ఎగ్ రైస్ కూడా వస్తుంది అనమాట. చాలా రీజనబుల్. టేస్ట్ వైజ్ అస్సలు డిసప్పాయింటర్ గైస్. లొకేషన్ వచ్చేసి మనకు పీవీ క్యాన్ కాలేజ్ దగ్గర సావిత్రమ్మ కాలేజ్ ఉంటుంది, దానికి ఆపోజిట్లోనే ఉంటుంది లొకేషన్. టైమింగ్స్ వచ్చేసి చాట్ ఐటమ్స్ అన్నీ దొరికేది మనకు ఈవినింగ్ 3 నుంచి నైట్ వరకు ఉంటుంది. అదే రైస్ ఐటమ్స్ అయితే మనకు మార్నింగ్ 11 నుంచి నైట్ 10 వరకు అయితే అవైలబుల్గా ఉంటుంది. సో లొకేషన్ డిస్క్రిప్షన్లో పెడతాను, వచ్చి ట్రై చేయండి, పక్కా నచ్చుతుంది. థ్యాంక్ యూ.